స్టార్టింగ్లో అంటే ఒక 3 years క్రితం నేను జస్ట్ 20లో సర్వే అయ్యేవాడిని మా ఫ్యామిలీ అంతా. ఇప్పుడు వచ్చేసి మామూలుగా అంటే 40,000 అబోవ్. యావరేజ్గా మధ్యతరగతి పథకం చాలా కష్టంగా ఉంది. 30% 40% ఇదే పోతుంది, ఇది హౌస్ పోతుంది. హైదరాబాద్ మహానగరంలో లక్షలాది మంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ కుటుంబంతో సహా ఇక్కడికి వలసలు వచ్చి ఈ నగరాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. అలాంటిది ఈ భాగ్యనగరంలో ఒక కుటుంబం 4 లేదా 3 సభ్యులున్న ఒక మధ్య తరగతి కుటుంబం బ్రతకాలంటే నెలకి ఎంత ఖర్చు అవుతుంది? గత 3 సంవత్సరాలతో పోల్చినప్పుడు ఇప్పుడు ఖర్చు పెరిగిందా తగ్గిందా? మనం వెళ్దాం, హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వాళ్ళతో మాట్లాడదాం. ఒక్క నెలకు సగటుగా ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఆ భారం ఎంత వరకు పెరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన నగరం హైదరాబాద్. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు, పెళ్లి చేసుకుని కుటుంబాన్ని పోషించడం కోసం ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్న కార్మికులకు, నిరుద్యోగులకు కల్పతరువు భాగ్యనగరం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినప్పటికీ అవకాశాల పరంగా ఇప్పటికీ అండగా నిలిచే మహానగరం హైదరాబాద్ మాత్రమే. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మందికి హైదరాబాద్ అవకాశాల గనిగా దశాబ్దాలుగా నిలిచింది, నిలుస్తోంది అనడంలో సందేహమే లేదు. ఒక్క హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న జనాభానే 1,50,00,000కు చేరువలో ఉంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. మరి ఈ నగరంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు జీవించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వివిధ ఉపాధి అవకాశాల ద్వారా నగరంలో వస్తున్న ఆదాయం ఆయా కుటుంబాల అవసరాలకు సరిపోతుందా అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తోంది. నగరంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసు అనే వ్యక్తికి భార్య, 2 పిల్లలు, మొత్తంగా 4 సభ్యులున్న వీరి కుటుంబం సిటీలో బతకాలంటే నెలకు ఎంత ఖర్చు అవుతోందని ప్రశ్నించింది ఏబీపీ దేశం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ 40,000 అబోవ్ అవుతుంది. ఒకప్పుడు కంపేర్ టు 2 years బ్యాక్ మామూలుగా అంటే 20,000లో ఇదైపోయేది. ఈ రెంటెస్ కానీ లేదా అంటే రైస్, గ్యాస్, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ డబుల్ స్టేజ్కి వచ్చింది. నేను స్టార్టింగ్లో అంటే ఒక 3 years క్రితం నేను జస్ట్ 20లో సర్వే అయ్యేవాడిని మా ఫ్యామిలీ అంతా. ఇప్పుడు వచ్చేసి మామూలుగా అంటే 40,000 అబోవ్. బికాజ్ ఆఫ్ ఏమంటే డబుల్ రేట్స్ ఇంక్రీజ్ అవ్వాలి, అది మెయిన్ ప్రాబ్లం. వ్యక్తిగతంగా మీ విషయానికి వచ్చేసరికి నెలకి ఏ ఖర్చులు ఉంటాయి, ఎంతో చెప్తారు? నేనంటే రెంట్లు, తర్వాత వచ్చేసి అంటే మామూలుగా ఇంటి సరుకు, గ్యాస్. రెంట్ ఇప్పుడు మినిమంగా అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి నేను ఉండే ఏరియాలో 10,000 రూపీస్ అవుతుందండి. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు చాలా అసలు సింగిల్ బెడ్రూమ్కి అంత కాస్ట్ చేస్తారా అన్న ఆలోచన వస్తుంది హైదరాబాద్లో ఉండాలి అంటే. అది మళ్ళీ మినిమం సోర్సెస్ ఉంటాయి దాంట్లో, ఏమంటే మనకు కావాల్సిన అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి. అది ఇంకా రెంట్ కాకుండా ఇంకేమి ఉంటాయి నెల ఖర్చులు ఇంకా పెరగడం గమనించారు? పెరిగాయా తగ్గాయా? ఎలా ఉంది? పెరిగేవి అంటే ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ ప్రాబ్లం అదొకటి, ఇంకపోతే రేషన్ కూడా చాలా వరకు పెరిగింది. దాన్ని ఏంటంటే మెయిన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వల్ల రీజన్స్. ఇంకోటి ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు రేట్స్ హైలోనే ఉన్నాయి. ఇంకా వచ్చేసి నిత్యావసరాల వస్తువులు అయితే రీసెంట్గా నేను చూసాను, ఇప్పుడు సీజన్లో మనకు ఏంటంటే పప్పులు, అవి కూడా మామూలుగా సీజనల్లో తక్కువ రేట్కు దొరకాల్సినవి, అవి కూడా ఆల్మోస్ట్ పర్ కేజీ దగ్గర అంటే 300 రూపీస్ అలా ఉంది. అది మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్టింగ్, లివింగ్ కాస్ట్ పెరగడానికి ఇదే రీజన్ చాలా వరకు. అంటే ఈ యుద్ధ ఎఫెక్ట్ కూడా కొంత భారం పడిందా? అవునండి, డెఫినెట్గా చెప్పచ్చు. ప్రతిదీ అందరూ ఏమంటే ఆటోమేటిక్గా ఈ బిజినెస్ చేసే వాళ్ళు దాన్ని చూసుకొని మోల్డ్ అయిపోతారు. ఎట్లా అంటే ఉన్న స్టాక్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే హోల్డ్ చేసేసి యుద్ధం కారణంగా అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, 2 విధాలుగా అంటే లేనిది సృష్టిస్తారు అన్నట్టు. గ్యాస్ 500కే ఇస్తూ ఉంటుంది. ఈ స్కీమ్స్ ఏమైనా ఉపయోగపడుతున్నాయా, చేరుతున్నాయా? అంటే మేబీ ఈ సిటీలో కష్టం అండి చెప్పడం. చాలా వరకు ఏమంటే అంత
అంత తక్కువలో అంటే 200 యూనిట్స్ యూజ్ చేసే ఫ్యామిలీస్ తక్కువే ఉంటాయండి మ్యాక్సిమంగా. మళ్ళీ ప్లస్ ఏంటి అంటే వీళ్ళు ఇచ్చే వాటిలో ఏమంటే ఈ సిలిండర్ కాస్ట్ అనేది కూడా అంటే మినిమంగా ఎట్లా అంటే ఇటువంటి ప్రైవేట్ జాబ్ చేసే జాబ్స్ అయినా కానీ వాటికి ఫిక్స్డ్ శాలరీ ఇంత అమౌంట్ ఉన్నది అంటే ఆటోమేటిక్గా మీరు జాబర్స్ మీకు అని ఇవ్వరు. అది కూడా ప్రాబ్లమే అండి. అది అంటే తక్కువ ఇక్కడ సిటీ వాళ్ళకి. మేబీ పల్లెటూరులో అయితే కొంచెం యూస్ఫుల్ ఉండదు కానీ ఇక్కడైతే చాలా. మహిళలకు ఉచిత బస్సు పథకం హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్ల జీవితాలపై తీవ్రంగా ప్రభావం చూపించిన అంశం ఇది. నగరంలో బతకాలంటే అవసరమైన కనీస ఖర్చుల్లో సగం కూడా ఆటోపై సంపాదించలేని పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి నెలకొంది. పెరిగిన డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, స్కూల్ ఫీజులు ఇలా ఆటో డ్రైవర్లకు హైదరాబాద్లో కుటుంబ పోషణ భాగ్యనగరంలో భారంగా మారింది. కొనసాగుతున్న ఇరాన్ యుద్ధ ప్రభావం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా తయారైంది. ఆటోపై ఆదాయం నెలకు 25,000 రూపాయలు సంపాదించడం కష్టంగా మారితే కుటుంబ ఖర్చులు మాత్రం ప్రతి నెల ఆదాయానికి మించి అదనంగా 10,000 రూపాయలు అప్పులు చేయాల్సి వస్తోందంటున్నారు. ఇప్పుడు మాకు ఆటో కార్మికులు అంటే ఆటో తిరుగుతుందంటే సార్, ఇప్పుడు మాకు ఆటో గ్యాస్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మాకు ఆదాయం కూడా చాలా తక్కువ ఉంది. అప్పట్లోకి ఆదాయం లేదు. రోజు మనము అప్పట్లో 1000 రూపాయలు చేసుకుంటే ఇప్పుడు 500 చేయాలంటే కష్టంగా ఉంది. ఆ విధంగా ఉంది. రూమ్ రెంట్లు కానీ, మనకు పిల్లల ఖర్చులు కానీ, ఫీజులు, స్కూల్ ఫీజులు కానీ ఇవన్నీ అప్పట్లో బాగా 30 నుంచి 40 వేలు దాకా సంపాదించుకునేది. ఇప్పుడు మామూలుగా 10 నుంచి 15 వేలు కంటే ఎక్కువ సంపాదిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదు సార్. ఆటో వాళ్ళంటే నెరి తక్కువ అయిపోయింది సార్. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు మనకు? మేము 5 మెంబర్స్ ఉంటాం సార్. 5 మెంబర్స్. ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు 5 మెంబర్స్కి? ఎంత అవుతుంది చెప్పగలుగుతారా? రెంట్ ఎంత, గ్యాస్ ఎంత? రెంట్ వచ్చి 4,000 అట్లా ఉంటుంది సార్. చిన్నది మా ఎక్కువ తీసుకోం కదా. ఇక ఇప్పుడు ఈ నెల ముందు అంటే జర కొంచెం ఆడికాడ బాగానే ఉంటుంది సార్. కానీ ఈ నెల తర్వాత ఈ నెల నుంచి చాలా డల్ అయిపోయింది. మాకు ఆదాయం లేదు, ఆటో వాళ్ళకు కిరాయిలు కూడా లేవు. నిత్యావసర వస్తువులు, పప్పులు, బియ్యం ఎంత అవుతుంది? ఇక అయితే సార్ ఇక చెప్పలేము. నెలకు వచ్చి 30,000 అవుతుంది సార్. నెలకి రెంట్ వచ్చి, కిరాయి వచ్చి, అన్నీ వచ్చి 30,000 అయితే అవుతుంది. 30,000 అవుతుంది. మరి మీకు వచ్చే ఆదాయం ఉంది సార్. అంత ఆదాయం తక్కువనే. రోజు అంతకుముందు ఒక 1000 రూపాయలు వస్తుంది, ఇప్పుడు 500 వస్తుంది ఆటో. ఆదాయం 15,000 నుంచి 20,000 వస్తుంది. ఆదాయం 15,000 నుంచి 20,000 మధ్య, 25,000 మధ్య వస్తుంది. ఈ ఖర్చులు అయితే 25 నుంచి 30 దాకా అవుతుంది. నగరంలో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, ఫుడ్ కోర్టులు ఇలా ఫుట్పాత్పై అనేక చిరు వ్యాపారాలపై ఆధారపడ్డ కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి. వ్యాపారం నడిస్తేనే ఆయా కుటుంబాలు నగరంలో బతికే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో ఇలా చిరు వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్న కుటుంబాలపై కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రభావం ఎలా ఉంది అంటే యావరేజ్గా ఇదివరకు అయితే చివరి సరుకులు అన్నీ ఇటు జడి పెరిగింది. ఆయిల్ ప్యాడ్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. గ్యాస్ కావాలంటే గ్యాస్ దొరకట్లేదు. బుక్ చేసినా రావట్లేదు. గ్యాస్ బ్లాక్లో అయితే 4,000 అమ్ముతున్నారు. ఇంకా ఆన్లైన్ బుకింగ్ అయితే ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు. కందిపప్పు పెరిగింది, అన్నీ పెరిగినాయి. మొత్తం నిత్యావసర సరుకులు అన్నీ పెరిగినాయి. ఆయిల్ అయితే దారుణంగా పెరిగింది. ఆయిల్ ప్యాకెట్ మీద 30 రూపీస్ డిఫరెన్స్ చూశాను నేను. మొన్నటి దాకా వాళ్ళు ప్యాకెట్ 150 అన్న వాళ్ళు 190 అంటారు ఆయిల్ ప్యాకెట్. అంత పెరిగింది ఆయిల్. యావరేజ్గా మధ్యతరగతి బతకడం చాలా కష్టంగా ఉంది కూడా. యావరేజ్గా 20,000 రెంట్, ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఒక 20,000 వేసుకోండి. ఎంత అయింది? 40,000 అయింది. దాని మీద బిఫోర్ ఒక 5,000 ఎక్కువ అవుతుంది. హైదరాబాద్ నగరంలో 3 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఓ మధ్యతరగతి కుటుంబం ఖర్చులు నెలకు 25,000 నుంచి 45,000 రూపాయలకు పెరిగిపోయాయి. ఇంటి అద్దెలే ఇందులో అగ్రభాగంగా ఉంటున్నాయి. కోవిడ్ తర్వాత అద్దెలను అమాంతం పెంచేయడం కూడా ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం అంటున్నారు నగరవాసులు. ఇంట్లోకి కావాల్సిన ఉప్పు, పప్పు, చింతపండు, నూనెలు, బియ్యం ఇలా నిత్యావసర వస్తువుల ధరలైతే అమాంతం పెరిగిపోయాయి. నగరంలో పెరిగిన స్కూల్ ఫీజులు సైతం కాస్ట్ ఆఫ్ లివింగ్పై ప్రభావం చూపిస్తున్నాయి. గ్యాస్, పెట్రోల్, రవాణా ఖర్చులు ఇలా ఒకటేంటి హైదరాబాద్లో బతకాలి అంటే వామ్మో ఏంటి ధరలో అనాల్సిందే. 25,000 నుంచి 45,000 అయిపోయింది 3 సంవత్సరాలతో పోల్చుకుంటే.
ఇంటి రెంటే దాదాపు 12,000 సింగిల్ బెడ్రూమ్, లేదా డబుల్ బెడ్రూమ్ కాబట్టి 15,000 మినిమం. 30% 40% ఇదే పోతుంది, ఇది హౌస్ రెంటే పోతుంది. ఒక నలుగురు ఉండాలి అంటే కనుక డెఫినెట్గా 40,000 to 45,000 కంపల్సరీ. ఇప్పుడు ఏ ఖర్చులు పెరగడం గమనించారు భారంగా? ఏ ఖర్చులు అన్నీ పెరిగినాయి, ఒకటి కాదు, అన్నీ పెరిగాయి. కిరాణా దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్నీ పెరిగింది. హౌస్ రెంట్లు బాగా పెరిగింది. ఈ గత 3 ఏళ్లలో హౌస్ రెంట్లు బాగా పెరిగింది. 2 years ముందుకి ఇప్పటికి డబుల్ అయిపోయింది హౌస్ రెంట్ అయితే, దాదాపు డబుల్. అంటే 80% పెరిగింది అనుకోండి, 100% కాకపోయినా. వయసు ఇవి ఎలా ఉన్నాయండి? ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు మీకు ప్రతి నెల అయ్యే ఖర్చులు ఏముంటాయి నెల ఒకసారి చెప్పండి. అవి గతంలో ఎంత ఉంటాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, కంపేర్ చేసి చెప్పండి. అదే ఇప్పుడు కిరాణా ఉందనుకోండి, కిరాణా అంతకుముందు దాదాపు 3,000తో సరిపోయేది, 3,000 3,500. ఇప్పుడు దాదాపు 6,000-7,000 దాకా అవుతుంది. మీకు ఇది తీసుకోండి, వెజిటేబుల్స్, అదే కూరగాయలు అనుకోండి. కూరగాయలు వచ్చేసేసి అంతకుముందు 1,500 అయ్యేదేమో, 1,500 2,000 అయ్యేదేమో, ఇప్పుడు దాదాపు 4,000 అవుతుంది. ఫ్రూట్స్ అంతకుముందు 500 సరిపోయేది నెలకి, ఇప్పుడు దాదాపు 1,200-1,500 అవుతుంది ఫ్రూట్స్. ఈ రకంగా మొత్తం దాదాపు 80% ఇంక్రిమెంట్ అయింది. అంతకుముందు 25,000 సరిపోయేది, ఇప్పుడు దాదాపు 45,000 అలా. ఇది ఎన్ని సంవత్సరాల కాలంలో చేంజ్? 3 years గ్యాప్, ఓన్లీ 3 years. 3 ఏళ్ళలో డబుల్ అయిపోయింది. 3 ఏళ్ళలో మొత్తం డబుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు సగటున ఒక సామాన్యుడు బతకాలంటే హైదరాబాద్ కుటుంబం, నలుగురున్న కుటుంబం బతకాలంటే ఎంత ఖర్చు? 45,000 ఖచ్చితంగా. అది స్టార్టింగ్ ఫ్యామిలీ చెప్పేది, కాలేజీ ఉన్న పిల్లలు కాదు, జస్ట్ చిన్న ఫ్యామిలీ. రీసెంట్ మ్యారేజ్, ఒక 2-3, ఒక 5-6 ఏళ్ళ పిల్లలు ఉన్న ఇల్లు అయితే, అదే పిల్లలు పెద్దవాళ్ళు అయితే అసలు సరిపోదు. మీకు దాదాపు 70,000-80,000 కావాలి, ఇంక్లూడింగ్ కాలేజీ ఫీజు కూడా. కాలేజీ ఫీజు నెలకి మీరు సంవత్సరానికి 2 పిల్లలు ఉంటే నెలకి కనీసం 10,000 దాయాలి వాళ్ళకి, ఒక్కొక్కరికి. అంటే 20,000 దాయాలి. 20,000 దాస్తే మీరు సంవత్సరానికి వస్తే ₹1,00,000 కట్టగలరు, సేవింగ్ చేయగలిగితేనే. ఆదాయం ఏమైనా పెరిగిందంటే మన ఆదాయం పెరిగిందా? సగటు ఆదాయం కూడా పెరిగింది, కానీ ఆదాయం కంటే ఖర్చు బాగా పెరిగింది. కొంత ఆదాయం పెరిగినప్పటికీ కూడా ఖర్చులు పెరిగినంత స్థాయిలో ఇది లేదు. ఆదాయం అసలు యాక్చువల్గా ట్రిపుల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సంపాదించిందంతా కూడాను రెగ్యులర్గా ఖర్చులకి, ఈఎంఐలకు, లేకపోతే బండి ఈఎంఐలకు, కారు ఈఎంఐలకు, వీటికి వెళ్ళిపోతుంది. ఇంటి ఈఎంఐలకు, లేకపోతే ఏది బాగా 1,00,000 ఎబో ఉన్న వాళ్ళకి. ఈ 1,00,000 బిలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇంటి రెంట్లకేను, ఈ ఖర్చులకి, మెడికల్ ఖర్చులకి, వీటికే సరిపోతుంది. పిల్లల్ని తీసుకొని మీరు మెడిసిన్ దగ్గరికి వెళ్తే ₹500 డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, మినిమం 300 పోనీ, చిన్న డాక్టర్ అయితే. పెద్ద హాస్పిటల్కి అయితే ₹500 మినిమం. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే 800-1,000 జస్ట్ కన్సల్టేషన్ ఫీజే. సో మీకేంటంటే ఇంటి ఖర్చు వచ్చిన దాంట్లో, ఇంటి ఖర్చు కావాలంటే 30-40% మీరు ఖర్చు పెట్టగలగాలి. మిగతా 60%లో పిల్లల ఎడ్యుకేషను, మెడికల్ బిల్స్, ఇవే సరిపోతాయి. సేవింగ్స్ 40% కంటే మీరు సంపాదించిన దాంట్లో, నెలకు సంపాదించిన దాంట్లో 40% కంటే ఎక్కువైంది అనుకోండి సపోజ్ మీ ఖర్చు, ఆ 60% మీరు చేయలేరు, సాటిస్ఫై చేయలేరు. మనం అనుకుంటాం మనకి ₹1,00,000 వస్తే 40,000 ఖర్చు అవుతుంది కదా, మిగతా అంతా మందే అనుకుంటాం. కానీ అలా కాదు. మిగతా దాంట్లో ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, మెడికల్ పాలసీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫీజులు ఉన్నాయి. మేజర్ ఖర్చు వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండి. ఏది అదర్ దాన్ ఫుడ్, అదర్ దాన్ లివింగ్ ఎక్స్పెన్సెస్. మెజారిటీ వచ్చేసేసి ఎడ్యుకేషన్ ఒకటి, మెడికల్ ఒకటి. ఈ రెండింటికి దాదాపు 50% ఆఫ్ ద ఇన్కమ్ మీకు ఖర్చు అయిపోతుంది, తెలియకుండానే అయిపోతుంది. అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉందండి ఖర్చు విషయంలో? ఎంత వేరియేషన్ కనిపిస్తుంది? గ్రామాల్లో కొంత చవకగానే వస్తాయి, ఏది కూరగాయలు కానీ, లేకపోతే బియ్యం కానీ కొంచెం పర్లేదు. దానికి దీనికి ఇంటి ఎక్స్పెండిచర్లో ఒక్క రెంట్లో తప్పించి మిగతా పెద్ద డిఫరెన్స్ ఉండదేమో అనుకుంటున్నాను నేను. రెంటే ఎక్కువ భారం అవుతుంది, కానీ మిగతావి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. గ్రామాలు కాబట్టి కొంచెం చవకగా ఉంటాయి, కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇక్కడ మాత్రం రెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. గ్రామాల్లో రెంట్ ఇక్కడికి రెంట్ కూర్చుకొని కనీసం డబుల్ ఉండొచ్చు నేను అనుకోవడం. హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు
సామాన్య కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం జీవించాలంటే తక్కువలో తక్కువ 30 నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆదాయం అందులో సగం మాత్రమే వస్తుంది. అయితే ఖర్చులకి ఆదాయానికి సంబంధం లేకుండా ఈరోజు నగరంలో జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి ఉందనేది స్పష్టమవుతోంది. శేషయూపీ దేశం, హైదరాబాద్.